హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ మీ కొత్త రుచులతో ఈరోజు స్పెషల్ గెస్ట్ని కలుద్దాం. మరెవరో గారు మళ్ళీ వరలక్ష్మి గారితోనే చేపిస్తున్నాం. జాగృతి వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి గారు ఇంకో ఐటెం చేసి కొత్త రుచితో మీ ముందుకు వస్తున్నాం. పదండి చూద్దాం మరి ఆవిడ ఈరోజు ఏం రెసిపీ చూపిస్తుందో చూద్దాం. హలో వరలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ ఫైన్, గుడ్ గుడ్. మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, అదే అనుకుంటున్నా, ఇంకా రాలేదు. మరి మనం వంట మొదలు పెట్టుకోవాలి కదా అని అన్ని సమస్తం రెడీ చేసినాం. మరి ఈ రోజు మా ప్రేక్షకులకి ఏం వంటకం, ఏం రెసిపీతో, ఏ కొత్త రుచితో మీరు చూపించాలనుకుంటున్నారు? తెలంగాణ స్పెషల్ సర్వపిండి. వావ్, సర్వపిండి అంటే ఇది తెలంగాణ స్పెషల్ కదా? ఇది తెలంగాణ స్పెషల్. స్నాక్గా కూడా పనికొచ్చేది, బ్రేక్ఫాస్ట్గా కూడా పనికొచ్చేది. ఎలాంటి కొలెస్ట్రాల్ అట్లాంటివన్నీ కూడా లేనిది, చక్కగా అందరూ ఇష్టంగా తినేది, ఇంక్లూడింగ్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేటువంటి వంటకం. మరి ఆలస్యం ఎందుకు, చేద్దామంటారా? మళ్ళీ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ఇప్పుడు ఈ సర్వసిన వస్తువులు: బియ్యం పిండి, వేడి నీళ్ళు, ఉప్పు, కారం, పసుపు, నువ్వులు, పెసరపప్పు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, మంచి నూనె. దీంట్లో కొంచెం ఇవన్నీ వేసుకుంటూ ఉండాలి. తగినంత ఉప్పు, కారం, ఉప్పు, పెసరపప్పు. పెసరపప్పు మంచిగా ఉండాలి, చాలా ఉండాలి. నువ్వులు కూడా తగినంత వేసుకోవాలి. టేస్ట్ వస్తుంది అనమాట, వీటితోటే టేస్ట్ వస్తుంది. పెసరపప్పు, పల్లీలు కూడా. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటాం. కరివేపాకు. ఇప్పుడు దాన్ని బాగా ఇప్పుడు మనకి సర్వపిండికి ఇది అయ్యింది ఒకటి. దాన్ని సరిపడే మొత్తం ఆయిల్ అంతా చేసుకోవాలి, ఫినిషింగ్. ఇప్పుడు దీనికి ఎక్కువ ఆయిల్ లేదు మనకి, ఓన్లీ గిన్నెకి మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఈ పిండి లూజ్ అయితే అటు ఇటు అయినా కూడా ఫెయిల్ అయిపోతుంది. పిండి కొంచెం గట్టిగానే ఉండాలి, ఎందుకంటే పిండి సన్నగా ఉంటుంది. చాలా పల్స్ ఉంటుంది. ఆయిల్ మనము ఇట్లా ఈ ప్లేట్ అంతా పడుతుంది మనకు, ఈ ప్లేట్ అంతా వచ్చేస్తుంది. మనం ఇట్లా ప్రెస్ చేస్తుంటే మనం పెట్టిన ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి. కాకపోతే ఇందులో పల్లీలు, పెసర్లు, పెసరపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా అంటా ఉంటుంటే కొంచెం అవి అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ థిక్నెస్ మనకు సరిపోయిందా లేదా, లేకపోతే ఎంత థిక్ వచ్చింది అనడానికి ఇంకో ఇట్లా హోల్ పెట్టుకొని కూడా చూడొచ్చు. చాలా థిక్గానే ఉంది కాబట్టి ఇంకా దీన్ని మనం ఒత్తచ్చు. ఇదో ఇంత థిక్గా ఉందన్నమాట, దీన్ని కొంచెం ఒత్తాలి, లేకపోతే మధ్యన దొడ్డుగా అయిపోయి కడుపు నొప్పి వస్తుంది. పిండి ఎక్కువ అయిపోతుంది. ఇట్లా అంటే ఏమి సందర్భాల్లో ఇది చేస్తూ ఉంటారు? ఇది సందర్భం ఏమీ లేదు. ఆకలైన పండగల టైంలో కానీ అట్లా ఏమైనా చేస్తుంటారా? ఆకలైన ప్రతిసారి సాయంత్రం స్నాక్స్ తొందరగా ఏదైనా కావాలి అనుకుంటే తెలంగాణ సైడే చేస్తూ ఉంటారు. తెలంగాణ సైడే చేస్తారు. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఒకవేళ చేస్తే? ఫ్రిడ్జ్ ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉండాలి, ఓవెన్ ఉండాలి, ఎన్ని రోజులైనా ఉంటుంది. కాకపోతే ఇది పెద్ద శ్రమతో కూడిన పని కాదు కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఫ్రెష్గా చేసుకొని తినేయచ్చు. చేసుకొని ఇది పొయ్యి మీద పెట్టాలి, ఫ్లేమ్ ఈక్వల్గా వచ్చేటట్టు. ఈ గిన్నె పేరు కూడా సర్వపిండి గిన్నెనే.
దీన్ని సర్వపిండి గిన్నె అంటారు. అట్లా ఉంటే దీన్ని సర్వపిండి గిన్నె అంటారంటే చూడండి, మరి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆయిల్ రాసి ఇలా చేసుకోవాలి. సో నెక్స్ట్ దీన్ని కాల్చాలంటారా? దీన్ని దీనిపైన మీరు మూత పెట్టేయాలి. మూత పెట్టి ఇంకో దానికి రెడీ చేసుకోవాలి. నుంచి మీరు ఏమైనా చెప్తారా మా ప్రేక్షకులకి? తప్పకుండా. నాకు పెళ్ళైనప్పుడు వంటనే ఏమీ రాదు, కానీ తర్వాత ఇగో ఇట్లంతా చేసి నేర్చుకోవడం అంతా చేశాను. అన్నీ సక్సెస్ఫుల్. అక్కడక్కడ ఫెయిల్ అయినా మా హస్బెండ్, మా మరిది వీళ్ళందరూ కూడా నన్ను కోఆపరేట్ చేస్తూ ఏం ఎక్కువైంది తక్కువైంది చెప్తుండేవాళ్ళు. ముఖ్యంగా మా మరుదులు ఉన్నారు ఇద్దరు, శ్రీధరు, నవీను. వాళ్ళు ఈ వంటశాల అదే కిచెన్కి ప్రయోగపు వంటశాల అని పెట్టాలి పేరు, రోజు ఏదో ఒకటి చేస్తుందని చెప్పేవాళ్ళు మా మరిది వాళ్ళు. ఇష్టమైన ప్లేస్ ఏంటి మేడం? మా ఇల్లు. నాన్ వెజ్లో స్పెషల్ ఏంటి మీది? అన్నీ చేస్తాను, అన్ని వెరైటీస్ చేస్తాను. బోటి బొబ్బర్లు చేస్తాను. సో భయపడతారేమో, మీ ఇంటికి వచ్చి నేను అదే చేయించుకొని తినాలి మ్యామ్. తప్పకుండా మీరు వస్తారంటే ప్రేక్షకులకి కంపకుండా చూపించాలి మరి. షూర్ తప్పకుండా. ఇప్పుడు ఇది అయిపోయింది, మనకు ఫస్ట్ది అయిపోయింది. సర్వపిండి రెడీ. ఇది తినటానికి రెడీ. ఒక ప్లేట్ రెడీ అంటే ఇది సర్వపిండి అనే పేరు. సో చూసారా, సర్వపిండి ఇస్ రెడీ. టేస్ట్ చేద్దామంటారా మరి? నేను 2019 జూలైలో వరల్డ్ స్కౌట్ జాంబోరీకి వెళ్ళిన. తెలంగాణ నుండి నేను ఒకదాన్ని వెళ్ళిన అనమాట. అంటే ఒక ఇంటర్నేషనల్ సర్వీస్ టీమ్గా వెళ్ళిన నేను తెలంగాణను కూడా రిప్రజెంట్ చేయాలి, తెలంగాణ వంటలు కూడా రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు మనం నిన్న చేసుకున్నటువంటి ఇది ఉంది కదా, చవితి పాశం ఉంది కదా, చవితి పాశం సర్వపిండి చేశాను. నాకు ఒక మంచి స్పెషల్ ప్యాచ్ కూడా వచ్చిందనమాట. వెస్ట్ వర్జీనియా వాళ్ళు ప్యాచ్ ఇచ్చారు నాకు. ఈ రెండు అక్కడ చేసింది. ఎస్, అందుకనే నాకు చేయండి. ఇది తీరాలి. సో చూడండి, వెరీ ఈజీగా సులుగుతుంది, 2 వేళ్లతో కూడా సులుగుతుంది. వావ్, అమేజింగ్. స్వీట్ చాలా బాగుంది. అండ్ రైస్ ఫ్లేవర్స్ అన్నీ మెల్ట్ అయ్యి ఉప్పు కారం సూపర్ ఉంది. చాలా బాగుంది. మా ప్రేక్షకులు ట్రై చేసి చూస్తారు ఇంట్లో. థ్యాంక్ యూ గెస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్.